ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని సెబీ అండ్ లాంచ్ ప్యాడ్ ద్వారా మీరు కండక్ట్ చేయబోతున్నారు. మిమ్మల్ని మాస్టర్ ట్రైనర్స్గా మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాము. అండ్ మీకు వీడియో అండ్ పీపీటీ ఎలా షేర్ చేయాలో కూడా మీకు వీడియో రూపంలో మేము మీకు షేర్ చేశాము, వీడియోస్ పీపీటీ. సో దీని ప్రకారం మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్ టీమ్స్లో వీడియోని పీపీటీని మీరు ఎలా ప్రజెంట్ చేయాలి అని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. సో మీరు ఆల్మోస్ట్ మొబైల్సే యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఈ వీడియో చూసి ఎలా ప్లే చేయాలో ఎలా షేర్ చేయాలో మీరు చూడండి. దీని ప్రకారం మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీకు ఈ విధంగా వాట్సాప్లో లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది కదండి. ఈ లింక్ని మీరు క్లిక్ చేయండి. ఈ లింక్ మీకు ఓపెన్ అవుతుంది కదా. మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ నేమ్ ఇచ్చేయండి. సో మీకు ఈ విధంగా మీటింగ్ స్టార్ట్ అవుతుంది కదండి. ఇలా స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదండి, షేర్ క్లిక్ చేయండి. తర్వాత థర్డ్ కాలంలో షేర్ స్క్రీన్ ఆడియో ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత షేర్ స్క్రీన్ క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ నౌ చేసిన తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ని మీరు ప్లే చేయండి. ఇక్కడ పీడిఎఫ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ మొబైల్ని ఇలా హారిజాంటల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా స్లైడ్ బై స్లైడ్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మొబైల్లో ఆటో రొటేషన్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదండి ఆటో రొటేట్, ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని మీరు మొబైల్ని ఇలా హారిజాంటల్గా తిప్పేసి మీరు స్టెప్ బై స్టెప్ మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా పీపీటీ చేస్తారు కదండి, ఇక్కడ ఈ స్లైడ్ దగ్గర ఒక వీడియో ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మోహన్ కథను ఈ క్రింది వీడియో అని. ఈ స్లైడ్ దగ్గర మేము మీకు షేర్ చేసిన ఆ వీడియోని ప్లే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు వాట్సాప్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న వీడియో క్లిక్ చేసి ఆ వీడియోని మీరు ప్లే చేయండి. హలో ఫ్రెండ్స్, ఐ యామ్ మోహన్ భార్గవ్. రండి నా ఫ్యామిలీని మీకు పరిచయం. సో మీకు అక్కడ చూపించిన విధంగా మీరు వీడియోని ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో ప్లే చేయడం అవ్వగానే మీరు మళ్ళీ పీడిఎఫ్కి వచ్చేసేయండి. పీడిఎఫ్కి వచ్చి ఈ ఉన్న స్లైడ్స్ అన్నీ మీరు 1 అవర్లో కంప్లీట్ అయ్యేలోగా ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.